నమస్కారం అండి. నేను మరణికుమార్ రెడ్డి, విశ్వభారతి మెడికల్ కాలేజీలోని కంటి విభాగంలో ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్థమాలజీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము మెల్లకన్ను గురించి తెలుసుకుందాము. ఈ ఈ వీడియోలో మనము మెల్లకన్ను అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, మెల్లకన్ను వల్ల వచ్చే సమస్యలు ఏంటి, మెల్లకన్ను దానికి ఉద్యోగాల సెలక్షన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మెల్లకన్ను చికిత్స గురించి తెలుసుకుందాము. ఈ మెల్లకన్ను అనేది మామూలుగా మనము ఎవరినైనా మనిషి ముఖం చూసినప్పుడు కానీ ఈయన చూసినప్పుడు వాళ్ళందరూ సాధారణంగా చాలామందికి ఏమవుతుందంటే రెండు కళ్ళు వాళ్ళకు నేరుగానే ఉంటాయి, ఒకటే డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఒక కన్ను నేరుగా ఉండి రెండో కన్ను ముక్కు వైపు కానీ చెవు వైపు కానీ షిఫ్ట్ అయి ఉంటుందన్నమాట. దాన్నే మనం మెల్లకన్ను అంటాం. ఈ మెల్లకన్ను అనేది ఎందుకు వస్తుంది అంటే మామూలుగా మనకు రెండు కళ్ళ ఒక్కొక్క కంట్లో కలిసి 6 కండరాలు చొప్పున రెండు కండల్లో కలిసి మనకు 12 కండరాలు ఉంటాయి. ఈ కండరాలను మన మెదడులో ఉండే 3, 4, 6 అనే నరాలు కంట్రోల్ చేస్తుంటాయి అన్నమాట. ఏ కారణాల వల్ల అయినా కానీ ఈ 3, 4, 6 నరాల్లో ఏ చిన్నమాటి మార్పులు వచ్చినా కానీ మెల్లకన్నుకు వచ్చే అవకాశం ఉంది. ఈ తర్వాత ఈ మెల్లకన్ను ఎందుకు వస్తుందంటే ఎవరికన్నా కానీ చిన్నప్పటి నుంచే దృష్టి దోషం ఉంటే, అంటే ఎక్కువ నెంబర్ ఉండి -5 కానీ +5 కానీ అట్లా నెంబర్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా మెల్లకన్ను వచ్చే ఆస్కారం ఉంది. తర్వాత ఏ కారణంగా అయినా ఒక కంటిలోగిన చూపు నరాల వల్ల కానీ పుట్టుకతో కానీ ఏ కారణంగా అన్నా కానీ వాళ్ళగిన చూపులో దోషం ఉంటే కూడా వాళ్ళలో మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎవరిలో వస్తుందంటే ఈ మెల్లకన్ను అనేది వంశపారంపరంగా కూడా వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి కానీ తండ్రికి కానీ మెల్లకన్ను ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా మెల్లకన్నుకు వచ్చే ఆస్కారం అనేది ఉంది. తర్వాత ఈ మెల్లకన్ను అనేది దాదాపు పుట్టిన పిల్లల్లో కూడా వస్తుంది. తర్వాత మధ్య వయసు వాళ్ళకు వస్తుంది, ముసలి వాళ్ళకు కూడా వస్తుంది. సాధారణంగా ఇది ఎప్పుడంటే చిన్నపిల్లల్లోనే మొదటి 6 నెలల నుంచి 4 ఏళ్ల లోపల ఈ మెల్లకన్ను అనేది వస్తూ ఉంటుంది. ఇది సాధారణమైన మెల్లకన్ను. వేరే మధ్య వయస్సులో కానీ ముసలితనంలో కానీ వచ్చే మెల్లకన్నుకు యూజువల్గా మెదడులోని కొన్ని జబ్బుల కారణంగా మెల్లకన్ను అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఈ మెల్లకన్ను వల్ల ఏం సమస్యలు అనేది వస్తాయంటే ఈ మెల్లకన్ను ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో మెల్లకన్ను ఉంటే వాళ్ళు స్కూల్లో బోర్డు మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయలేరు, సరిగా కనపడదు. రెండోది వాళ్ళకు పుస్తకాలు చదివినప్పుడు కానీ టీవీ చూసినప్పుడు కానీ మొబైల్ చూసినప్పుడు కానీ చాలా కళ్ళు ఎర్రబడ్డం కానీ నొప్పితో కానీ తొందరగా అలసిపోవడం కానీ జరుగుతుంటుంది చిన్నపిల్లల్లో. ఇదే సమస్య ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళకు చాలా స్ట్రెయిన్ పడ్డము, వాళ్ళు 8 గంటలు 12 గంటలు పనిచేస్తుంటారనమాట. సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు చాలా అలసిపోవడం జరుగుతూ ఉంటుంది, కళ్ళు ఎర్రబడ్డము. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఇది అర్థం కాక జాబ్స్ కూడా కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అంటే ఈ స్ట్రెయిన్ అనేది భరించలేక. తర్వాత ఈ ఇంకా సమస్యలు వేరే సమస్యలు ఏమొస్తాయంటే ఎక్కువ ఉద్యోగాలను కూడా వాళ్ళకి ఏదైనా ఉద్యోగాల్లో చేరాలనుకున్నప్పుడు కూడా కొన్ని ఉద్యోగాల్లో మెల్లకన్ను ఉంటే తీసుకోరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్స్ కానీ వాళ్ళకు కూడా మెల్లకన్ను ఉంటే తీసుకోరు. తర్వాత పోలీస్ జాబ్స్లో కూడా ఈ మెల్లకన్ను ఉంటే కూడా తీసుకోరు. పైలట్స్ కానీ రైల్వే ఇంజన్ డ్రైవర్స్ కానీ తర్వాత గనుల్లో పనిచేసే వాళ్ళకంతా కూడా ఈ మెల్లకన్ను అనేది ఉండకూడదు. అది కింద ఉంటే వాళ్ళకు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా ఉండి వాళ్ళు మిగతా అన్ని ఫ్యాక్టర్స్లో పాస్ అయినా కానీ మెడికల్గా వాళ్ళు అన్ఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఆర్మీ జాబ్స్లో కూడా మెల్లకన్ను ఉంటే కూడా తీసుకోరు. కాబట్టి ఈ మెల్లకన్ను ఎవరైనా చిన్న వయసులోనే ఉంటేనే వాటిని సరిగా చేసుకుంటేనే వాళ్ళకు ఫ్యూచర్లో ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారనమాట. తర్వాత ఈ మెల్లకన్నుకు చికిత్స విషయంలో వస్తే ఈ మెల్లకన్ను సరి చేయొచ్చు. కానీ చాలామంది కుటుంబాల్లో అపోహ ఏముంటుందంటే ఈ మెల్లకన్ను అనేది చాలా అదృష్టం అనుకుంటుంటారు. ఇది అదృష్టం కానే కాదు, ఆ వ్యక్తికి మాత్రం అది దురదృష్టమే. ఎందుకంటే ఈ మెల్లకన్ను ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కంట్లో వాళ్ళకు ఒకటి చూపు తగ్గిపోతుంది. అది మనం పరీక్ష చేస్తే కానీ వాళ్ళకు తెలియదు అనమాట, మెల్లకన్ను చూపు తగ్గిపోతుంది. రెండోది వాళ్ళకు ఆ సరైన సమయంలో చికిత్స చేయకుంటే కూడా ఆ కన్ను లేజీ అయిపోయి జీవితాంతం కూడా ఆ కన్ను చూపు తగ్గే ఉంటుంది. తర్వాత సోషల్గా కూడా ఏమవుతుందంటే వాళ్ళకు మెల్లకన్ను ఉన్న వాళ్ళకు ఎక్కడన్నా ఒక గ్రూప్లో కానీ ఒక పెళ్ళిళ్ళకి అట్లా పోయినప్పుడు కూడా ఒక విధమైన కాన్ఫిడెన్స్ లోపం ఉంటుంది వాళ్ళకు. అంటే మామూలు మనుషులకు ఉన్నంత కాన్ఫిడెంట్గా వాళ్ళు సొసైటీలో తిరగలేరనమాట.
పిల్లల్లో కూడా ఒకసారి ఉంటే మిగతా పిల్లలు వాళ్ళని గేలి చేయడం వల్ల ఒకసారి కొంతమంది పిల్లలు స్కూల్ కూడా పోకుండా కూడా ఉంటారు. ఈ మధ్యలో లేటెస్ట్ సమయంలో ఎస్పెషల్లీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి వయసు వచ్చినప్పుడు మెల్లకన్ను ఉంటే అది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా అయిపోతుంది అన్నమాట. అయిపోయి వాళ్ళకు పెళ్ళిళ్ళకు కొంతమంది అబ్బాయిలను అమ్మాయిలు రిజెక్ట్ చేయడము, అమ్మాయిలను అబ్బాయిలు రిజెక్ట్ చేయడం ఇదంతా ఆ తరంలో వాళ్ళు సడన్గా వచ్చేసి అప్పుడు దాన్ని కరెక్షన్ కావాలంటారు. అప్పుడు దాన్ని కూడా మెల్లకన్ను కూడా చికిత్స అనేది ఉందన్నమాట. కొన్ని చిన్న మెల్లకన్ను ఒకవేళ తక్కువగా మోతాదులో ఉంటే దాన్ని మనము ఎక్సర్సైజ్ ద్వారా సరి చేయవచ్చు. తర్వాత ఒక మెల్లకన్ను కారణంగా ఎవరికన్నా చూపు తగ్గిపోయి ఉంటే దాన్ని కూడా ఆంబ్లోయోపియా లేదా లేజీ అయి అంటారు. దాన్ని కూడా కొన్ని ఎక్సర్సైజెస్ తర్వాత కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఈ మెల్లకన్నును మనం సర్జరీ ద్వారా కూడా మనం చికిత్స చేయవచ్చు. దాని ప్రిన్సిపల్ ఏంటంటే కొన్ని కండరాలు వీక్గా ఉంటాయి, కొన్ని కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ స్ట్రాంగ్గా ఉన్న కండరాలను వీక్ చేయడం, వీక్గా ఉన్న కండరాలను స్ట్రాంగ్ చేయడం ద్వారా మనం సర్జరీ చికిత్స చేయవచ్చు. ఈ క్యాట్రాక్ట్ సర్జరీ వీటిలో ఆపరేషన్ చేసిన తర్వాత దాదాపు 30 రోజులు సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. వేరాజ్ ఈ కంటికి మెల్లకన్ను చికిత్స చేస్తే వీళ్ళు దాదాపు 3వ రోజు నుంచే పిల్లలు స్కూల్కి పోయేదానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. సో మెల్లకన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఇన్ని సమస్యలు మెల్లకన్నులో ఉన్నాయి కాబట్టి త్వరగానే దానికి పేరెంట్స్ పిల్లల్లో రికగ్నైజ్ చేస్తే ఒకసారి 1-2 సంవత్సరాల పిల్లల్లో సడన్గా మెల్లకన్ను వస్తే వాళ్ళకంతా కూడా ఒకసారి కంటి క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు, ఒకసారి మెదడులో సీరియస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు. సో మెల్లకన్నును ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా ఉండము మంచిదన్నమాట. ఈ మెల్లకన్ను చికిత్సలు విశ్వభారతి మెడికల్ కాలేజీలోని కంటి చికిత్స విభాగంలో చాలా రోజుల నుంచి కూడా చేస్తున్నారు. వీటికి తగిన పరికరాలన్నీ కూడా విశ్వభారతి మెడికల్ కాలేజీలోని ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడతాయి. సో ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు ఈ ఫెసిలిటీస్ని అంతా కూడా ఉపయోగించుకొని చికిత్స పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.